బంగారంపై అమ్మాయిలది కేవలం మోజు మాత్రమే కాదు. బంగారం అంటే చెప్పలేనంత ప్రేమ, ఆప్యాయత ఉంటాయి అమ్మాయిలకి. బంగారానికి ఉండే కరెన్సీ విలువే కాదు, దాని దగదగలు తెచ్చి మెరుపుల వైభోగం అచ్చం మహిళల దరహాసాల్లా జిగేల్మంటూ ఉంటాయి. ఈ విడదీయరాని అనుబంధమే దొంగల పాలిట వరంగాను, మహిళల పాలిట శాపంగాను మారిపోతోంది ఇప్పుడు. బంగారం అదే మగువలకు కొండంత సింగారం. బంగారాన్ని సింగారించుకుని జిగేల్ జిగేల్మంటూ మెరవడం కూడా ఆడాళ్లకు ఓ ఆభరణం. బంగారం వల్ల మహిళలకు దర్జా వస్తుందా, లేక మహిళల వల్లనే బంగారానికి అందం వస్తుందా అంటే ఎవ్వరూ చెప్పలేరు. కారణాలు ఎన్నున్నా బంగారానికి భారతీయ మహిళలకు విడదీయలేని అనుబంధం ఏదో ఎక్కడో ఎప్పుడో ముడిపడిపోయిందన్నది మాత్రం నిజం. ఆడబిడ్డ పుట్టిన దగ్గర్నుంచి పెళ్లి వరకు అడుగడుగునా బంగారంతో టచ్లో ఉండాల్సింది. అదే బంగారానికి, బంగారాల్లాంటి అమ్మాయిలకి మధ్య ఉన్న కనెక్షన్. అమ్మాయి ఎంత బంగారంలా ఉన్నా పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలంటే అమ్మాయితో పాటు బంగారు ఆభరణాలు కదలాల్సింది. కట్నమే అనుకోండి, తమ కూతురిపై వల్లమాలిన ప్రేమే అనుకోండి, వాళ్ల భవిష్య అవసరాలకు పనికొస్తుందిలే అన్న ముందు చూపే అనుకోండి. ఇంట్లో అమ్మాయిలుంటే తల్లిదండ్రులు బంగారం కొంటూనే ఉంటారు. పాత రోజుల్లో పెళ్లి అంటే 6 వారాల నగలతో పెళ్లి కూతురు నడిచొచ్చే నగల దుకాణంలా మెరవాల్సిందే. అవి చాలవన్నట్లు సవర్ల కొద్దీ బంగారాన్ని కట్నంగా సమర్పించేవారు. తమ హోదాను చాటుకోవడానికే అలా ఇచ్చేవారా, లేక అదే తెలివైన పెట్టుబడి అనుకునేవారా అన్న డైలమాను పక్కన పెడితే, పెళ్లయ్యాక దంపతులు ఏ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనుకోని సమస్యలు వెంటాడినా పెళ్లినాటి బంగారంతో బయటపడేవారు. రాను రాను డబ్బులు ఆదా చేసుకోవడానికి బంగారాన్ని మించిన పెట్టుబడి లేదని అందరూ భావించే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అయితే నగదును బ్యాంకుల్లో దాచుకునేవారు. అయితే బ్యాంకుల వడ్డీ రేట్లు ఢమాలనడంతో 5 ఏళ్లకు రెట్టింపయ్యే కిసాన్ వికాస్ పత్ర వంటి పథకాల్లో పొదుపు చేసేవారు. వాటి కాలపరిమితి 7 ఏళ్లకు పెరగడంతో వాటికన్నా భూములు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అయితే భూముల రేట్లకు అమాంతం రెక్కలు రావడంతో భూముల కొనుగోలు చేయలేక ఎంత డబ్బు ఉంటే అంతకి బంగారాన్ని కొని దాచుకోవడం మొదలుపెట్టారు. కొన్న బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగల భయం ఉంటుందని వాటిని లాకర్లలో దాచుకుంటున్నారు. అయితే ఆడవాళ్లన్న తరువాత కనీసంలో కనీసం పుస్తెల తాడు, చెవి కమ్మలు, ముక్కు పుడక, చేతికి గాజులు, ఓ చిన్న నెక్లెస్ వంటివి అయినా ఒంటి మీద ఉండాలనుకుంటారు. ఏ నగా లేకపోతే బోసిపోయినట్లు ఉన్నామని అద్దంలో చూసుకుని పెదాలు విరుచుకుంటారు. ఏ శుభకార్యమో వస్తే మాత్రం తమకున్న బంగారు నగలన్నింటినీ ధరించి దర్జాపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆడవారి మెడలో సన్నటి బంగారు తీగ ఉన్నా సరే దొంగలకు కొంగు బంగారమైపోతోంది. బంగారు నగలపై మహిళలకుండే మోజు చైన్ స్నాచర్లకు వరంగా మారింది. నేలమీది కుందేలు పిల్లనైనా ఆకాశంలోంచి రాబందు కనిపెట్టి వెంటాడి వేటాడినట్లు మహిళల మెడలో పిసరంత బంగారం ముక్క కనిపిస్తే చాలు దొంగలు అమాంతం తెంపుకొని పోతున్నారు. స్వర్ణాభరణాల అతిమోజు వల్ల మనకు వ్యక్తిగతంగా, కుటుంబాలకే కాకుండా దేశానికి కూడా నష్టం జరుగుతుంది. ఉదాహరణకి నిన్న మొన్న జరిగినటువంటి ఈ చైన్ స్నాచింగ్, చాలా సులభంగా బంగారాన్ని ఎత్తుకుపోయే దొంగలు తయారైనారు. మహిళల మెడల్లో తాలిబొట్టు పేరు మీద బంగారం సులభంగా దొరుకుతుంది, వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. అందం కోసం
ఆభరణాలను వాడతాం, కానీ దానికి బంగారమే కావాలని అనుకోవడం తప్పు. బంగారు నగల కోసం ప్రత్యేకంగా దొంగలు తయారైనారు. సో ఇదొకటే కాకుండా మనం దోపిడీదారులను మనం పోషించిన వాళ్ళం అవుతున్నాం. చైన్ స్నాచింగ్స్ కొంతకాలంగా రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. అయినా మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం మానడం లేదు. దానికి కారణం ఒక్కటే, బంగారంతో ఆడవాళ్లకు ఉండే అనుబంధమే. బంగారం ఆడవారి శరీరంలో ఓ భాగమేనంటే అతిశయోక్తి కాదు మరి. మహిళలకే భద్రత కల్పించలేకపోతోన్న మన భద్రతా వ్యవస్థ వారి మెడలోని బంగారానికి రక్షణ ఇస్తారనుకోవడం అత్యాశే అవుతుందంటున్నారు మేధావులు.